మెంతి విత్తనాలని ఏ విధంగా చల్లుకోవాలి, మెంతి విత్తనాలు చల్లిన తర్వాత వాటరింగ్ ఎలా చేయాలి, అలాగే మెంతి కూర గ్రోయింగ్ లాంగ్ వీడియోలో చూపించాను కదా ఫ్రెండ్స్, అక్కడ మెంతి కూర హార్వెస్టింగ్ చూపించలేదు. అందుకోసమే షార్ట్ వీడియోలో మెంతి కూర హార్వెస్టింగ్ చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి మెంతి కూర ఎంత మంచిగా గ్రో అయిందో. ఈ మెంతి కూరని హార్వెస్టింగ్ చేస్తున్నాను, మొత్తం హార్వెస్ట్ చేస్తున్నాను. మెంతి కూర ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ మెంతి కూర కడుపుని క్లీన్ చేస్తుంది. న్యాచురల్గా ఇలా ప్రతి ఒక్కరూ మీ పెరట్లో ఆకుకూరల్ని పెంచుకోండి. ఇలా న్యాచురల్గా ఆకుకూరల్ని పెంచుకొని తినటం వలన ఆరోగ్య సమస్యలు అనేవి మన దరి చేరవు. ఇక్కడ చూడండి కొబ్బరి చిప్పలో ఇంత కొంచెం ప్లేస్లోనే ఎంత మంచిగా గ్రో అయిందో. ఇందులో మొత్తం తెంపుతున్నాను. మొత్తం తెంపేసుకొని నీట్గా క్లీన్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మా పెరట్లో ఉన్న అరటికోలకి అరటి పండ్లు మంచిగా పండాయి. తెంపుతున్నాను పండినటివి మొత్తం. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.